హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం డిప్ ట్రాన్స్ఫర్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో స్టెయిన్లెస్ స్టీల్ 2mm థిక్ షీట్పై బట్ జాయింట్ చేయడం గురించి నేర్చుకుందాం. లక్ష్యాలు. ఈ అంశం ముగింపులో మీరు చేయగలరు. పరిమాణం 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం ప్లేట్ సిద్ధం చేయడం. ఫ్లాట్ పొజిషన్లో ట్యాక్ వెల్డెడ్ జాయింట్ను సెట్ చేయండి. బీడ్ను తగిన మొత్తంలో ఫిల్లర్ మెటల్తో జమ చేయండి. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయండి. ఏదైనా సర్ఫేస్ లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయండి. ఇప్పుడు డిఐపి బదిలీ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో స్టెయిన్లెస్ స్టీల్ 2 mm థిక్ షీట్పై బట్ జాయింట్ చేయడానికి అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, బాల్ పిన్ హ్యామర్, హాఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, పర్సనల్ సేఫ్టీ ఎక్విప్మెంట్, కీ ఆర్ స్పానర్, హెల్మెట్ టైప్ స్క్రీన్, యాంగిల్ గ్రైండర్, gas regulator with flow meter, live shoot, CO2 gas heater, shielding gas hoses, welding power source, wire feeders. Supply of electrode wire, welding gun, shielding gas cylinder, CO2, స్టెయిన్లెస్ స్టీల్ షీట్ 2 mm థిక్నెస్. ఇప్పుడు డిప్ ట్రాన్స్ఫర్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో స్టెయిన్లెస్ స్టీల్ 2 mm థిక్ షీట్పై బట్ జాయింట్ చేయడానికి సలహాలను చూద్దాం. సంభావ్య ప్రమాదాల నుండి రక్షించడానికి సేఫ్టీ గాగల్స్, గ్లౌజులు మరియు ఇయర్ ప్రొటెక్షన్ వంటి తగిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ను PPE ధరించండి. మీరు బాగా వెలుతురు మరియు తగినంత వెంటిలేషన్ వర్క్ స్పేస్ కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. కటింగ్ కోసం మెజర్మెంట్ తీసుకోవడానికి వెల్డింగ్ టేబుల్పై రూలర్ లేదా మెజరింగ్ టేప్ మరియు స్క్రైబర్తో సిద్ధంగా ఉండండి. 2 mm థిక్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్పై ఖచ్చితంగా 150 mm లెంత్, 50 mm విడ్త్ ఉన్న కటింగ్ లైన్ను గుర్తించడానికి పాలకుడు లేదా మెజరింగ్ టేప్ను ఉపయోగించండి. మీరు ఒత్తిడిని వర్తింపచేయడం కొనసాగించినప్పుడు హ్యాండ్ షేరింగ్ మిషన్ను గుర్తించబడిన కటింగ్ లైన్తో సమలేఖనం చేయండి. నెమ్మదిగా మరియు నియంత్రిత కటింగ్ మోషన్ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. జాగ్డ్ అంచులు మరియు షీట్ యొక్క వైకల్యాన్ని నివారిస్తుంది. కటింగ్ ప్రాసెస్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత కటింగ్ యొక్క సరళతను నిర్వహించడానికి అదనపు శ్రద్ధ వహించండి. మీరు ఏదైనా అన్ఇంటెండెడ్ ఓవర్ కట్ను నివారించడానికి పంక్తి చివరను చేరుకున్నప్పుడు వేగాన్ని తగ్గించండి. కట్ పూర్తయిన తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ షీట్ అంచులను జాగ్రత్తగా పరిశీలించండి. శుభ్రమైన మరియు సమానమైన ముగింపుని సాధించడానికి అవసరమైతే కఠినమైన అంచులను ఫైల్ చేయండి. వెల్డింగ్ ప్రాసెస్ను ప్రారంభించడానికి వెల్డింగ్ టేబుల్పై షీట్ను సిద్ధంగా ఉంచండి. GMEW మిషన్ని సెటప్ చేయడం ప్రారంభించండి. సరైన వ్యాసంతో స్టెయిన్లెస్ స్టీల్ ఫీడర్ వైర్ తీసుకున్నారని నిర్ధారించుకోండి. 0.8 mm వ్యాసం కలిగిన స్టెయిన్లెస్ స్టీల్ స్పైరల్ వైర్ను పొజిషన్లో అమర్చండి. దానిని లాక్ చేసి గైడ్ ట్యూబ్, రోలర్లు, స్పైరల్ మరియు టార్చ్ యొక్క కాంటాక్ట్ టిప్ ద్వారా వైర్ను లాగండి. ఆర్గాన్ గ్యాస్ సిలిండర్ ఫ్లో మీటర్తో అమర్చబడిందని నిర్ధారించుకోండి. వెల్డింగ్ ప్రారంభించడానికి ముందు యంత్రం సెటప్ తనిఖీ చేయండి. ముందుగా GMEW యంత్రం యొక్క పవర్ సప్లైను తనిఖీ చేయండి.
ఆర్గాన్ గ్యాస్ సిలిండర్ వాల్వ్ మరియు గ్యాస్ ఫ్లో రేట్ను తనిఖీ చేయండి. సరైన వేగం కోసం ఫీడర్ వైర్ మెషిన్ని తనిఖీ చేయండి. ఉపకరణాలతో వెల్డింగ్ టార్చ్ను సెటప్ చేయండి. వెల్డింగ్ టార్చ్పై ఫిల్లర్ వైర్ ఫీడర్ను తనిఖీ చేయండి. GMAW మెషిన్ బాగా జాబ్ని చేస్తుందని నిర్ధారించుకోండి. షీట్ను స్క్వేర్ బెడ్ జాయింట్గా అమర్చడానికి ముందు ఏదైనా ఉపరితల వంపు కోసం ప్లేట్ను పరిశీలించండి. ఏదైనా బీడ్ని గమనించినట్లయితే కత్తిరించిన ముక్కలను యాన్విల్పై కొట్టడం ద్వారా నిటారుగా చేయండి. మరోసారి ఉపరితల తనిఖీ చేసి వెల్డింగ్ ప్రక్రియ కోసం కొనసాగండి. షీట్ను 1.5 mm రూట్ గ్యాప్తో స్క్వేర్ బెడ్ జాయింట్గా సెట్ చేయండి. షీట్కు ఇరువైపుల షీట్లను ట్యాక్ వెల్డ్ చేయండి. ఇప్పుడు డిప్ ట్రాన్స్ఫర్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో స్టెయిన్లెస్ స్టీల్ 2 mm థిక్ షీట్పై బట్ జాయింట్ చేయడం కోసం వెల్డింగ్ ప్రాసెస్ను చూద్దాం. సంభావ్య ప్రమాదాల నుండి రక్షించడానికి సేఫ్టీ గాగల్స్, గ్లౌజులు మరియు ఇయర్ ప్రొటెక్షన్, తగిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ PPE ధరించండి. ఫ్లాట్ పొజిషన్లో వెల్డింగ్ టేబుల్పై ట్యాక్ వెల్డ్ను సెట్ చేయండి. బ్యాకింగ్ స్ట్రిప్లో ట్యాక్ వెల్డెడ్ వర్క్ పీస్ను ఫ్లాట్ పొజిషన్లో పరిష్కరించండి. 0.8 mm వ్యాసం కలిగిన స్టెయిన్లెస్ స్టీల్ వైర్ స్పూన్ను పొజిషన్లో అమర్చండి. దానిని లాక్ చేసి గైడ్ ట్యూబ్, రోలర్స్, స్పైరల్ మరియు టార్చ్ యొక్క కాంటాక్ట్ టిప్ ద్వారా వైర్ను లాగండి. వెల్డింగ్ మెషిన్ని ఆన్ చేయండి. వెల్డింగ్ ప్రారంభించేటప్పుడు మొదట గ్యాస్ ఫ్లోని తనిఖీ చేయండి. పేర్కొన్న ఫ్లో రేట్ ప్రకారం గ్యాస్ ఫ్లోని సర్దుబాటు చేయండి. గ్యాస్ ఫ్లో రేట్ను 8 to 10 LPM లీటర్/మినిట్ వద్ద సెట్ చేయండి. సిలిండర్ ఓపెనింగ్ వాల్ పక్కన ఉన్న ఫ్లో రేట్ ట్యూబ్ ఫ్లో రేట్ చూడండి. వెల్డింగ్ ప్రాసెస్ కోసం ఫ్లో రేట్ని సరిగ్గా సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి. మెషిన్ యొక్క పాజిటివ్ DC పాజిటివ్ టెర్మినల్ DCRPకి టార్చ్ను కనెక్ట్ చేయండి. వెల్డింగ్ టార్చ్ను సిద్ధంగా ఉన్న స్థితిలో ఉంచండి. టార్చ్ను కుడి చేతిలో పట్టుకొని వెల్డింగ్ టార్చ్ యొక్క ప్రెస్ బటన్పై చూపుడు వేలును ఉంచండి. వెల్డెడ్ టార్చ్ని వైర్ ఫీడర్ బటన్ను నెమ్మదిగా నొక్కండి మరియు వైర్ స్థిరమైన వేగంతో బయటకు వస్తుందో లేదో తనిఖీ చేయండి. మెషిన్ యొక్క గ్యాస్ ప్రవాహం రేటు మరియు వైర్ ఫీడర్ రేటు యొక్క సరైన పనిని నిర్ధారించిన తర్వాత మేము వెల్డెడ్ ప్రాసెస్ కోసం వోల్టేజ్ని సెట్ చేయడం ప్రారంభించాలి. ఆర్క్ వోల్టేజ్ను సెట్ చేయడానికి ముందు వెల్డింగ్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ల కోసం ఆర్క్ వోల్టేజ్ సెట్టింగ్ చేయడానికి మాన్యువల్ చూడడం మంచిది. యాంపియర్ను సెట్ చేయడానికి అదే విధానాన్ని అనుసరించాలి. వెల్డింగ్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ల కోసం యాంపియర్ని సెట్టింగ్ చేయడానికి మాన్యువల్ చూడండి. డిప్ ట్రాన్స్ఫర్ మోడ్కు అవసరమైన విధంగా ఆర్క్ వోల్టేజ్ను 19 to 21 వోల్ట్ వద్ద సెట్ చేయండి. స్క్రాప్ ప్లేట్పై ఆర్క్ను కొట్టడం ద్వారా 90 to 100 యాంపియర్ పొందడానికి వైర్ ఫీడ్ రేట్ను సెట్ చేయండి. ఎగువ ప్రస్తుత సెట్టింగ్ కోసం హ్యాండ్ షీల్డ్ ఆర్ హెల్మెట్ DIN 11 లేదా 12 బ్లాక్ ఆర్ గ్రీన్ ఫిల్టర్ గ్లాస్ ఉపయోగించండి. మెషిన్లో సూచించిన విధంగా వెల్డ్ మోడ్కు మారండి. ఆర్క్ను కొట్టండి. డిప్ ట్రాన్స్ఫర్ మోడ్కు అవసరమైన విధంగా కాంటాక్ట్ టిప్ చివరి నుండి జాబ్ వరకు 8 to 10 mm ఫిల్లర్ వైర్ స్టిక్ను నిర్వహించండి. నమూనా షీట్ యొక్క ఆర్క్ కొట్టండి మరియు వెల్డ్ బీడ్ ఉపబలాన్ని తనిఖీ చేయండి. కొంచెం వీవింగ్ మోషన్తో సరైన టార్చ్ కోణాలను ఉపయోగించండి. బీడ్ బట్ జాయింట్పై ఒక చివరి నుండి మరొక చివరి వరకు జమ చేయండి.
వెల్డ్ బీడ్ యొక్క సరైన రీఇన్ఫోర్స్మెంట్ని నిర్ధారించుకోండి. చిప్పింగ్ హ్యామర్తో ఏదైనా స్పాటర్స్ని తొలగించండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి ఉమ్మడిని శుభ్రం చేయండి. ఏదైనా ఉపరితల లోపాల కోసం వెల్డ్ బీడ్ను తనిఖీ చేయండి. ఇప్పుడు లోపాలను చూద్దాం. అన్ఈవెన్ బీడ్, ఎక్సెస్ రీఇన్ఫోర్స్మెంట్, స్పాటర్స్, ఇంప్రాపర్ ఫ్యూజన్, డిస్టోరేషన్. వెల్డర్స్లో అనుసరించాల్సిన భద్రతా విధానం. టార్చ్ నాజల్ వెల్డ్ స్పాటర్తో మోసుకుపోయినప్పుడు యాంటీ స్పాటర్ స్ప్రేని ఉపయోగించండి. ఇది చేయకపోతే వైర్ ఫీడ్ సక్రమంగా ఉండకపోవచ్చు. దీని వలన అస్థిరమైన ఆర్క్ ఏర్పడవచ్చని గమనించండి. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం ప్లేట్ని సిద్ధం చేయడం, ఫ్లాట్ పొజిషన్లో టాక్ వెల్డ్ జాయింట్ను సెట్ చేయడం, బీడ్ను అప్రాప్రియేట్ అమౌంట్లో ఫిల్లర్ మెటల్తో జమ చేయడం, స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను సిద్ధం చేయడం, ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం వెల్డ్ బీడ్ను ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.